మీరు తెరపై చూస్తున్నారు. గౌరవ ప్రధానమంత్రి గారు కోమడబెండపై అడుగు పెట్టారు. వారికి మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారంగా ఉదయమే సుదర్శన యాగం చేసినటువంటి భస్మాన్ని ప్రసాదాన్ని నరేంద్ర మోడీ గారికి అక్కడ ఉన్నటువంటి పురోహితులు వేద పండితులు తిలకం దిద్ది వారిని ఆహ్వానిస్తున్నారు. అక్కడ మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, మంత్రి హరీష్ రావు గారు, కేంద్ర మంత్రులు మరియు ఇతర దిగ్గజాలంతా కూడా కోమడి బండపై అడుగు పెట్టారు. వేద పురోహితులు వాయిద్యాల నడుమ వారిని సాదరంగా తెలంగాణ ప్రజల సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా వారిని వేదయుక్తంగా వారిని ప్రాంగణంలోకి తీసుకువెళ్తున్న దృశ్యాన్ని మీరు గమనించవచ్చు. అక్కడ చూస్తే కమనీయమైనటువంటి దృశ్యం. కోమడి బండపై 1,40,00,000 లీటర్లు ఉన్నటువంటి OSBR, అదేవిధంగా 5,50,000 లీటర్లు ఉన్నటువంటి OHSR, ఇంకొక 1,50,000 లీటర్ల సామర్థ్యం ఉన్నటువంటి రిజర్వాయర్లు ఇవన్నీ కూడా ఇప్పుడు ఆవిష్కృతం కానున్నాయి. అదేవిధంగా మిషన్ భగీరథ గజ్వేల్ కాన్స్టిట్యుయెన్సీ శిలాఫలకాన్ని నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించనున్న దృశ్యాన్ని మీరు అక్కడ చూస్తున్నారు. గౌరవనీయ ప్రధానమంత్రి గారు, గౌరవనీయ రాష్ట్ర గవర్నర్ గారు, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, గౌరవ కేంద్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులందరూ పాల్గొంటున్న పండుగలో ఈ ప్లేక్ ఆవిష్కరించబడ్డదంటే మీరు సైతం చప్పట్లు కొట్టే ప్రధానమంత్రి గారికి వినిపించాక గట్టిగా చప్పట్లు కొట్టండి. మన గజ్వేల్ చేసుకున్న పండుగ, మన మెదక్ జిల్లా చేసుకున్న పండుగ, తెలంగాణ రాష్ట్రం చేసుకుంటున్న పండుగ, ప్రధానమంత్రి గారు మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రానికి వేంచేయటం, మరి రిమోట్ ద్వారా ఈ గజ్వేల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలకు, అన్ని మండలాల ప్రజలకు దాహార్తి తీర్చే ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం ఇది. ఒక గజ్వేల్ నియోజకవర్గం అంటే ఒక్క నిమిషం ఇది చెప్పాలి. మీరు చూస్తున్న పైలాన్ భగీరథుడు ఆకాశం నుంచి గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు తాగునీరు అందించే విధంగా ఆ జలాన్ని, గోదావరి జలాన్ని పైలాన్పై ఆ జలాభిషేకం చేస్తున్నటువంటి పైలాన్ని నరేంద్ర మోడీ గారు ఇప్పుడే ఆవిష్కరించారు. ఇప్పుడు వారు బటన్ నొక్కి మన గోదావరి జలాల్ని మన సంపులోకి విడుదల చేసే దృశ్యాన్ని, కమనీయమైనటువంటి దృశ్యాన్ని చూస్తున్నారు. అక్కడ మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరియు కేంద్ర మంత్రులు, మన ప్రియతమ మంత్రివర్యులు హరీష్ రావు గారు, మరి అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి గారు, ఇతర అధికారులు, చీఫ్ సెక్రటరీ గారు, రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి వాళ్ళందరూ కూడా అక్కడ మీరు ఆ దృశ్యాన్ని మీరు చూడవచ్చు. ఇక తర్వాత దృశ్యం అసలైనటువంటి మన గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ట్యాప్ ఓపెనింగ్ను కూడా మీరు చూసి ఉన్నారు. ప్రతి ఇంటింటికి కూడా నల్లా ఇచ్చే కార్యక్రమం ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. గజ్వేల్ ప్రజల 66,000 కుటుంబాల గొంతుక దప్పి ఈ రోజుతో తీరనుంది. నల్లా కోసం కొట్లాట, వీధిలోకి ఆడపడుచులు వెళ్లి ఆ నల్లా నీళ్ల కోసం గంటల తరబడి నెలల తరబడి వేచి చూసే దృశ్యాలు ఇక లేవు. ఇంటికే, మీ ముంగిట్లోకే ఈ యొక్క మంచినీళ్లు, గోదావరి జలాలు సురక్షితమైన రానున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది మన తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి వాటర్ గ్రిడ్ మిషన్ భగీరథ యొక్క దృశ్యాన్ని నరేంద్ర మోడీ గారు, మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారు, మంత్రివర్యులు, ఇతర దిగ్గజాలు అందరూ కూడా ఆసక్తిగా తిలకిస్తున్నారు. మన ముఖ్యమంత్రి గారు నరేంద్ర మోడీ గారికి, ప్రధానమంత్రి గారికి మొత్తం ఈ యొక్క ప్రాజెక్టును గురించి వివరిస్తున్నారు. అసలు ఎలా ఈ ప్రాజెక్టు స్టార్ట్ అయిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి తెరపై మీరు చూస్తున్నారు. అన్ని దృశ్యాలు కూడా అక్కడ పెట్టడం జరిగింది. ఈ ప్రాజెక్టు ఎలా స్టార్ట్ అయింది, ఏ దశలో ఉంది, అసలు ఈ అంకురార్పణ ఎలా జరిగింది, ఎలా ఆలోచన వచ్చిందంతా కూడా ముఖ్యమంత్రి గారు స్వయాన ప్రధానమంత్రి గారికి వివరిస్తున్నారు. చాలా ఆనందకరమైనటువంటి క్షణాలు. గజ్వేల్ నియోజకవర్గంలోని 243 గ్రామాలు, 66,000 కుటుంబాలు, ఇంటింటికి తాగునీరు అందించేటువంటి మహత్తరమైనటువంటి, బృహత్తరమైనటువంటి, అనితర సాధ్యమైనటువంటి కార్యక్రమాన్ని 9 నెలల్లోనే అపర భగీరథ ప్రయత్నంగా సఫలీకృతం చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారి యొక్క ప్రయత్నాన్ని నరేంద్ర మోడీ గారు చూడటం జరుగుతుంది. అక్కడ తెలంగాణ ముఖ చిత్రాన్ని 10 జిల్లాలు ఉన్నటువంటి ఆ జిల్లాల్లో ఏ విధంగా ఈ వాటర్ గ్రిడ్ కార్యరూపం దాల్చనున్నది అని సవివరంగా తెలియజేస్తున్నారు. గోదావరి యొక్క ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఏ విధంగా మనం నీళ్లు తీసుకోబోతున్నాం,
అదేవిధంగా ఎన్ని ప్యాకేజీలు ఈ యొక్క 10 జిల్లాల యొక్క ప్రజల గొంతుకని దప్పిని తీర్చనున్నాయి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు వివరిస్తున్నారు. 2018లోగా ఇంటింటికి తాగునీరు ఇచ్చే బృహత్తర ప్రయత్నంలో మన ముఖ్యమంత్రి వారు ఉన్నారు. మన కల సాకారమైంది. అతి త్వరితగతిన ప్రపంచమే నివ్వరబోయేలా కేవలం 8-9 నెలల్లోనే మన గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రజల యొక్క గొంతుకని తీర్చే ఒక మహత్తర కార్యక్రమాన్ని మనం ఈరోజు పూర్తి చేసుకొని ప్రపంచానికే కాకుండా భారతదేశానికి యావత్ జాతికి కూడా తెలంగాణ సగర్వంగా తలెత్తుకునే విధంగా మనం ఈరోజు నిలబడ్డాం. అక్కడ కేంద్ర మంత్రులు పట్టణంలో చూస్తే మన గవర్నర్ గారు గౌరవనీయ నరసింహన్ గారు మరియు ఇతర అధికారులందరూ కూడా ఈ జల దృశ్యాన్ని చూస్తున్నారు. ఏ విధంగా ఎక్కడో ఉన్న గోదావరి మన దరిదాపుల్లో లేదు. గోదావరి 10 కిలోమీటర్లు కాదు, 20 కిలోమీటర్లు కాదు, 100 కిలోమీటర్లు కాదు, 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరిని మన వైపు తరలించి శుద్ధి చేసి సురక్షితమైనటువంటి గోదావరి జలాల్ని ప్రజలకు అందించాలి అని చెప్పినటువంటి మన ముఖ్యమంత్రి గారి మానసపుత్రిక అయినటువంటి ఈ మిషన్ భగీరథ కార్యక్రమం ఈరోజు గజ్వేల్ నియోజకవర్గం పూర్తి చేసుకొని మిగతా జిల్లాలకు కూడా ఒక ఆదర్శంగా నిలిచింది. हाँ, इतना क्योंकि मैं तो स्पीच दे रहा था, मैंने नहीं देखा कि उसका लाइव टेलीकास्ट हुआ कि नहीं हुआ, लेकिन यह सच है कि भारत से जो दूरदर्शन और एएनआई के रिपोर्टर और हमारे पीटीआई के रिपोर्टर्स थे, उनको अंदर प्रवेश करने की इजाजत नहीं दी। यह सच है।